ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీలో చేరిన యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణతో పాటుగా పలువురు నాయకులు సాదరంగా ఆహ్వానించిన ఎంపీ మహేష్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఎమ్మెల్యే రోషన్ కుమార్. తెలుగుదేశం పార్టీ నాకు కొత్త కాదు, తెలుగుదేశం పార్టీకి నేనే కొత్త. టీడీపీలో చేరిన సందర్భంగా యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో జరగనున్న కళ్యాణ మహోత్సవం. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ముగ్గుల పోటీలు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆసక్తి కనపరుస్తున్నప్పటికీ పార్టీలో విధేయులుగా ఉన్న వారిని మాత్రమే ఆహ్వానిస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ కటారి వాసు, నిమ్మలగూడెం సర్పంచ్ మణికే వెంకటలక్ష్మితో పాటుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలో సూర్య ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. అదేవిధంగా మరొక 4 నెలల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు కూడా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పొగాకుపై జీఎస్టీ విధించడం పట్ల రైతులు అసంతృప్తిగా ఉన్నారన్నారు. పొగాకు రైతుల ప్రత్యామ్నాయ పంటల పట్ల ఆసక్తి చూపాలని సూచించారు. అదేవిధంగా ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారి మరొక 4 కిలోమీటర్లు పూర్తి కావాల్సి ఉందన్నారు. పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ 4 కిలోమీటర్లు కూడా పూర్తవుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా దీనిని జాతీయ రహదారి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అదేవిధంగా కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్కి సంబంధించి పూర్తి స్థాయి నిధులు కేంద్రమే భరించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంపీ వివరించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి మాట్లాడుతూ సామాజికవేత్త, చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ టీడీపీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేయాలని ఆకాంక్షించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు 100% విజయం సాధించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావురి కృష్ణ, అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చండి, నాయకులు పారేపల్లి రామారావు, శీలం రామచంద్రరావు, షేక్ ముస్తఫా, పరిమి సత్తిపండు, అల్లూరి రామకృష్ణ, పెనుమర్తి రామ్కుమార్, రాజాన పండు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెంలో కృష్ణని జాయిన్ చేసుకోవడం జరిగింది. మంచి చదువుకో ఉన్నారు. అలాగే పార్టీకి ఎప్పుడో నుంచి జాయిన్ అవ్వాలని కోరికగా ఇవాళ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఇవాళ జాయిన్ చేయడం జరిగింది. ఇవాళ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో ఈ మీటింగ్ లో పాల్గొని జాయినింగ్ ఫస్ట్ కార్యక్రమం కింద తీసుకున్నారు. ఆయన ఫస్ట్ జాయినింగ్ లో మంచి మనుషుల్ని ఇవాళ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. మన పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా మంది వేరే పార్టీ నుంచి రావాలని చాలా మంది అడుగుతున్నారు. బట్ వేరే పార్టీ నుంచి ఎవరిని కూడా మనము జాయిన్ చేయించుకోవడానికి అంతగానో ఇంట్రెస్ట్ చూపించకుండా మనకి ఎవరు కూడా మన పార్టీ కోసం కష్టపడ్డారో మన ఎలక్షన్లలో న్యూట్రల్గా ఉండి వాళ్ళందరినీ కూడా ఇవాళ జాయిన్ చేసుకోవడం జరిగింది. అదే రకంగా వచ్చే రోజుల్లో పార్టీకి పనికొచ్చేటోళ్ళు ఎవరు కూడా మంచి వాళ్ళు ఉంటే కంపల్సరీ పార్టీని స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి కంపల్సరీ జాయినింగ్ చేసుకుంటాం. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అవన్నీ కూడా డిసిషన్ తీసుకున్నప్పుడు అందరం కలిపి డిసిషన్ తీసుకొని జాయినింగ్ చేసుకుంటాం కూడా తెలుపుతూ ఇవాళ పోలవరం ప్రాజెక్టు కంపల్సరీ 27 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని డిసిషన్ తీసుకున్నాము. కంపల్సరీ వచ్చే 27 జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా వచ్చే 4 నెలల నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా తెలుపుకుంటూ, అలాగే ఇవాళ టొబాకో రైతులు కొంచెం వరకు జిఎస్టీది అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవాళ వాళ్ళకి అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాం,
స్లోగా వాళ్ళందరూ కూడా వేరే క్రాప్కి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ, ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు స్లోగా ఏం లేదండి, ఒక 4 కిలోమీటర్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది టెండర్లు పిలిస్తే మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి నిన్న ఎమ్మెల్యే గారు ఫైనలైజ్ చేశారు. రాత్రి ఫైనలైజ్ చేస్తే రేపు నుంచి పనులు కూడా ఆ 4 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయితే అంతా కూడా మరమ్మతులు అన్నీ కూడా కంప్లీట్ అయినట్లు జంగారెడ్డిగూడెం ఏలూరు టు. బట్ పర్మనెంట్ సొల్యూషన్ కోసము జంగారెడ్డిగూడెం ఏలూరు హైవే కింద పెట్టాలని ప్రపోజల్ పెట్టాము. సీఎం గారు కూడా మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు కూడా రికమెండేషన్లో పెట్టారు. అది ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. మనం అనుకునే దక్ష ఓవర్ ద నైట్ పనులు అవ్వవు కదా, స్లోగా 100% చాలా పనులు సెంట్రల్ నుంచి చేసుకొని రాగలుగుతున్నాం. ఇవాళ ఆ పనులు కూడా కంపల్సరీ చేస్తాం. వచ్చే రోజుల్లో ఆ మంచి వార్త కూడా మీకు చెప్తాను కూడా. ఇవాళ కోవూరు భద్రాచలం రైల్వే అంతా కూడా ప్రిపరేషన్ అయిపోయిందండి. అంతా కూడా క్యాబినెట్కి వెళ్ళడానికి అంతా ప్రిపరేషన్ అయిపోయింది. ఇవాళ ఈ పరిస్థితి తీసుకొని రావడానికి, క్యాబినెట్కి రావడానికే మేము ఫాలోఅప్ చేసి 1.5 year నుంచి ఫాలోఅప్ చేసి ఇవాళ క్యాబినెట్లో టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేట్లు అంతా కూడా ప్రిపరేషన్ చేశారు. ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు గో హెడ్ సిగ్నల్ ఇవ్వాలి. వచ్చే రోజు క్యాబినెట్లో ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి మీకు చెప్తాను. ఏదైతే దాకారపు కృష్ణ గారు ఏదైతే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చార్టెడ్ అకౌంటెంట్ చదివి విద్యా సంస్థలు నడుపుతూ అదేవిధంగా బ్యాంకు నడుపుతూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున పార్టీలో జాయిన్ అయినందుకు ఆయన అభినందిస్తున్నా. పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో మరి అందరినీ కూడా కలుపుకుని కూటమి నాయకులు అందరితో పాటు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ చేసే కార్యక్రమాల్లో మరి అందరిని కలుపుకోవడంలో విజయవంతం సాధించాలని చెప్పి విధంగా కోరుకుంటున్నాం. రాబోయే పంచాయతీ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ 100% విజయం సాధించే దిశగా కార్యకర్తలందరూ కూడా కలిసి మట్టుగా వెళ్ళాలని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి మొట్టమొదటిసారిగా జంగారెడ్డి కూడా వచ్చినందుకు మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పి సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ తనకు కొత్త కాదని, తెలుగుదేశం పార్టీకి తానే కొత్తని యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ పేర్కొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల సమక్షంలో దాకారపు కృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో దాకారపు కృష్ణ మాట్లాడుతూ, ఎంతోమంది మహానాయకులు నిస్వార్థంగా ప్రజలకు సేవలందించి రాజకీయం అనేది పవిత్రమైన వృత్తిగా నిరూపించారన్నారు. మహాసముద్రంలో నీటి బిందువు మాదిరిగా సమాజానికి తన వంతు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయ ప్రవేశం చేశానన్నారు. తన కుటుంబం 1988 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉందన్నారు. చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీ గురించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి వింటూ పెరిగానన్నారు. దీనివల్లే టీడీపీలో చేరడం జరిగిందని వివరించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ అధిష్టానం ఆదేశాలను అనుసరిస్తూ కష్టపడి పనిచేస్తానని దాకారపు కృష్ణ హామీ ఇచ్చారు. తొలుత జంగారెడ్డిగూడెం పట్టణంలో దాకారపు కృష్ణ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు రావురి కృష్ణ, అధికార ప్రతినిధి బొబ్బర రాజపాల్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొనేటి చంటి, నాయకులు పారేపల్లి రామారావు, శీలం రామచంద్రరావు, షేక్ ముస్తఫా, పరిమి సత్తిపండు, అల్లూరి రామకృష్ణ, పెనుబర్తి రామ్కుమార్, రాజాన పండు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా కలిపితే రాజకీయం అనేది ఒక పెద్ద సబ్జెక్టు. అందులోనే సేవ అనేది కూడా ఉంది. ఇది చాలా పవిత్రమైనటువంటి వృత్తి రాజకీయం అనేది. ఎంతో మంది మహానుభావులు, వాజ్పేయి గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య కానీ, వామన గోపాలకృష్ణ గారి, గుమ్మడి నర్సయ్య గారు, మహాత్ముడు ఎన్టీ రామారావు గారు వ్యక్తులు నిస్వార్థంగా ప్రజలకి సేవ చేసి రాజకీయం అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తి అని సమాజానికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా, ఒక వ్యాపారస్తుగా, ఒక కంఫర్టబుల్ లైఫ్, నీకున్నటువంటి ఒక కంఫర్ట్ జోన్ వదులుకుని రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందంటే సమాజానికి, దేశానికి, మనం పుట్టిన నేలకు, మన ఊరికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా అదే, వేదిక ముందున్న వాళ్ళు కూడా అదే. సో మీ అందరూ మీ వంతుగా బాధ్యత ఏ విధంగా నిర్వహిస్తారో ఒక మహాసముద్రంలో నీటి బిందువు మాదిరిగా నా వంతుగా నేను ఈ సమాజానికి, దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో నిర్ణయం తీసుకోవడం
కొడుకు అదే పని మీద ఒక 50% ఆసక్తి చంద్రబాబు కలుగుతుంది. మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. 1988 నుంచి మా తాతయ్య గారు తెలుగుదేశం పార్టీలో తిరగడం జరిగింది. చంద్రబాబు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ వింటూ ప్రతి ఎలక్షన్ కూడా మా నాన్నగారితో పాటు ఏజెంట్కి వెళ్తే నేను కూడా ఆగడం జరిగింది. అలాగే 2006లో పార్లమెంట్ రామరావు గారి ఎలక్షన్లో కూడా బయటూడలో ఆయనతో పాటు కూడా తిరిగినప్పుడు నాకు ఇంకా ఆ రోజు బాగా ఉంటుంది. అంటే పుట్టి పెరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబంలో. తెలుగుదేశం పార్టీ నాకే కొత్త కాదు, తెలుగుదేశం పార్టీకే నేను కొత్త. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు కానీ, ఆయనకున్నటువంటి విజయాన్ని కానీ, ఆయనకున్నటువంటి క్రమశిక్షణ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఇప్పుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి కానీ నాకు తెలుగుదేశం పార్టీ వైపు ఆసక్తి చూపించారు. నారా లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని, ప్రతి ఒక్క నాయకుడి గురించి, ప్రతి కార్యకర్త గురించి ఒక నెల 2 నెలల్లో నేను స్వయంగా తెలుసుకుని అందరితో పాటు కలిసి పార్టీ అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా నేను పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో జరగబోయే శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పట్టణంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ వద్ద శ్రీనివాసుని కళ్యాణం జరగనుంది. దీనికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పట్టణ ప్రముఖులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్, ఈమని శశికుమార్ శర్మ, సిహెచ్ఆర్, ఇనమడుగు రామాంజనేయులు, మొగళ్లపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం టీటీడీ సహకారంతో కూటమి ప్రభుత్వం జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం జరపడం అభినందనీయమన్నారు. ఈ కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కావున భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కరాటం ఉమామహేశ్వరరావు, మహంకాళి రామ్మోహన్ రావు, అబ్బిన దత్తాత్రేయ, అంజేశ్వరరావు, రాజాన పండు, బవిరిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు శుక్రవారం ఉదయం 6 గంటలకి మన జంగారెడ్డిగూడెంలో మన రాజాని పండు గారి యొక్క కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలకలో తిరుపతి శ్రీవారి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం చాలా ఉత్సవాలు చాలా బాగా జరుపుతున్నారు. ఇక్కడ తిరుపతిలో ఆర్జిత సేవల్లో కళ్యాణోత్సవంలో ఏమేమి జరుగుతాయో సేమ్ అన్నీ కూడా ఇక్కడ కూడా జరుపుతారు. మీరందరూ కూడా మీరు తిరుపతి వెళ్ళేంత అనుభూతి పొందుతారు ఇక్కడ. అంచేత మీరు ప్రజలు అందరూ కూడా భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుతున్నాను. శ్రీనివాస కళ్యాణం మన జంగారెడ్డిగూడెం 9/1/2026 ఉదయం 6 గంటలకు ప్రతిభా స్కూల్ రోడ్లో ఉన్న మా నివాసం నుండి ఉత్సవ విగ్రహాలు 6 గంటల నుండి 8 గంటల వరకు అభిషేకం, తదనంతరం బయలుదేరి ఊరేగింపుగా శోభాయాత్రగా మన సూర్య ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ఖాళీ స్థలం కళ్యాణంకు శ్రీవారు వచ్చుతున్నారు. కాబట్టి ఈ శోభాయాత్రకు అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఉదయం 9:30 నుంచి 1 గంట వరకు స్వామివారి యొక్క కళ్యాణం మన శ్రీనివాసపురం రోడ్లో ఉన్నటువంటి రాజాన పండు గారి కళ్యాణ మండపానికి ముందున్నటువంటి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదిక మీద అంగరంగ వైభవంగా కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కళ్యాణ మహోత్సవంలో అందరూ అతిరథ మహారథులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూ పెద్ద తిరుపతికి మనం ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి వస్తుంటాం. అలాంటి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి కదిలి వస్తున్నారు. అక్కడి నుంచి వేద పండితులు వస్తున్నారు. అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి విధానం అంతా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవటం అనేది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా మనకు అన్ని రకాలుగా అదృష్టం భగవంతుడు ఈ రకంగా మనకి ఇచ్చాడు. కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిన ప్రతి ఒక్కరిని కూడా శ్రీనివాస కళ్యాణ ఉత్సవ కమిటీ జంగారెడ్డిగూడెం తరపున ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతుంది. శ్రీనివాసపురం రోడ్లో ఉన్న రాజాన పండు గారి కళ్యాణ మండపం ఎదుట అంగరంగ వైభవంగా చేయటానికి నిర్ణయించారు కమిటీ వారు. మరి ఈ కార్యక్రమానికి భక్తులు ప్రజలు అందరూ వేలాదిగా తరలివచ్చి స్వామివారి కళ్యాణం తిలకించి అదృష్టం మనకు కావాలని చెప్పి మనం కోరుకోవాలి. పెద్ద తిరుపతిలో ఎలాగైతే కళ్యాణం జరుగుతుందో ఇక్కడ కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పురోహితులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడానికి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా
భక్తి చింతనతో తప్పకుండా రావాలని చెప్పి మీ అందరికీ మనం చేయడం జరుగుతుంది. 9వ తేదీ శుక్రవారం కలియుగ వైకుంఠంగా మారబోతుందని చెప్పాలి. మనం కలియుగ వైకుంఠం అనే పదం వాడుతూ ఉంటాం. భగవంతుడు ఎక్కడ నివాసం అయితే అది కలియుగ వైకుంఠం అంతే. రేపటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి వారు మన గ్రామానికి విచ్చేస్తున్నటువంటి సందర్భం ఇది. అంటే స్వామివారు మన గ్రామానికి వస్తున్నారంటే ఆయన ఉన్న ప్రాంతం అంతా కూడా కలియుగ వైకుంఠం అయిపోతున్నట్టే లెక్క. మరి అంతటి గొప్ప మహదవకాశాన్ని మనకి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ జంగారెడ్డిగూడెంలో 12 సంవత్సరాల తర్వాత, అంటే గోదావరికి పుష్కరాలు 12 సంవత్సరాలకు వస్తాయి, మన పట్టణానికి వెలుగు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వస్తుంది మనకి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. 50 మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. ముచ్చట గొలిపే రంగురంగుల ప్రతిభా ప్రాంగణం సంక్రాంతి శోభతో అలరారింది. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా తాడేపల్లి ఉమ, లావణ్యలు వ్యవహరించారు. ప్రథమ బహుమతిగా 4,000 రూపాయల నగదు, ద్వితీయ బహుమతిగా 3,000 రూపాయల నగదు, తృతీయ బహుమతిగా 2,000 రూపాయల నగదును అందజేశారు. కన్సోలేషన్ బహుమతులు సాధించిన వారికి చీరలతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నటికీ మరువకూడదన్నారు. నేటి తరం పిల్లలకు వాటి విలువను నేర్పవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అకాడమిక్ డైరెక్టర్ సింధూరెడ్డి మాట్లాడుతూ ప్రతిభా స్కూల్లో అన్ని పండుగలను సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభా స్కూల్ ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోబోతుంది. రేపు సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. ఈ రోజేమో ముగ్గుల పోటీలు పెట్టాము. చాలా చక్కగా ఆ ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా చక్కటి బహుమతులు కూడా మేము ప్రతిభా స్కూలు ఇవ్వబోతున్నది. ఈ సంక్రాంతి అనేది ముగ్గులోనే ఉంది అసలు. కాబట్టి ఏంటంటే ఈ పండుగకి అందరూ కూడా ముగ్గులు వేసుకోవడం, వాకిళ్ళన్నీ కూడా కళకళలాడుతూ ఉండి పూర్వ వైభవం అనేది ఎక్కడో పోతున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు మా స్కూల్ ఇక్కడ జరుపుకుంటుంది. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మన ప్రతిభా స్కూల్లో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. చాలా మంది పేరెంట్స్ కూడా ఉత్సాహంగా సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. సుమారుగా 50 దగ్గర దాకా కూడా మనకి పార్టిసిపెంట్స్ ఉన్నారు. చాలా అందంగా గీస్తున్నారు. ఎప్పుడో ఈ కాలం పిల్లలకి ముగ్గులు వేయటం కూడా రావట్లేదు. ఇట్లాంటి ముగ్గుల పోటీలు పెట్టడం వల్ల ఆ టైంలో ముగ్గులు ఇలా వేసేవాళ్ళు అని ఇప్పుడు పిల్లలకి తెలుస్తుంది. చుక్కల ముగ్గులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని అందమైన ముగ్గులతో చాలా కనువిందుగా ఉంది. అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన బండారు గంగా సురేష్, ఆనెం సుభాషులు వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వీరికి కండువా వేసి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పుకొడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు, జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, చింతలపూడి ఇన్ఛార్జి కంపం విజయరాజు, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ల కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 24వ రోజైన గురువారం దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా భక్తులు పాసురాన్ని పఠింపచేస్తూ ఆవు నెయ్యి దీపాలతో మంగళహారతులు సమర్పించారు. అర్చకులు రిషికేష్, కుమారాచార్యులు, రాఘవాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమ ఏర్పాట్లు కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మాట్లాడుతూ గోదాదేవి ధనుర్మాస వ్రతంలో స్వామివారి యొక్క అవతారాలను కీర్తిస్తూ మంగళం పాడుతుందని, స్వామివారి వామన అవతారం, శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారాల్లో ఆయన లీలలను కీర్తిస్తుందని పాసుర అర్థాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, సభ్యులు కృష్ణ, సురేంద్ర, నాని, భాను, వికాస్ తరంగిణి కార్యకర్తలు, కొల్లూరు శ్యామలమ్మ, నరసవేణి, సుగుణ, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫల్గుణ్యా తులసీ కాననోద్భవ పాండ్యే విశ్వంభర ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో నిబంధనలను పాటిస్తూ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్తో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిబంధనలను అతిక్రమిస్తూ తప్పుల తడకగా పాస్ పుస్తకాలను రైతులకు ఇచ్చారన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం వీటిని రద్దు చేస్తూ ప్రభుత్వ రాజముద్రతో కొత్త పుస్తకాలను ముద్రించిందన్నారు. ఈ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దీని ద్వారా భూమి సంబంధిత వివరాలు పూర్తి స్థాయిలో తెలుస్తాయని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ కార్యకర్తగా అవార్డు అందుకున్న నాయుడు శ్రీను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు పరిమి సత్తిపండు, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకోబ్, చింతల వెంకటరమణ, కోటగిరి ప్రమేల, గొళ్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ పాస్బుక్ ఇవ్వడము ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మేమందరం కూడా చాలా వరకు మీ భూములు లాగేసుకుంటారు. పాస్బుక్లలో వాళ్ళ పాత సీఎం ఫోటో పెట్టుకోవడము ఎంత కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము అందరం కూడా చాలాసార్లు చెప్పాం. ఇవాళ పాస్బుక్లలో మన గవర్నమెంట్ ముద్ర ఉంది, అలాగే పాస్బుక్ మీద ఒక QR కోడ్ ఉంది, అలాగే మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఎంత మెజర్మెంట్ తో పాటు ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు అన్ని కూడా క్లియర్ గా పాస్బుక్ లో మెన్షన్ చేస్తున్నాం. ఇది ఏ గవర్నమెంట్ అయినా కూడా పాస్బుక్ లో ఉండాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఇవాళ మనం ఇచ్చే పాస్బుక్లు, పాత పాస్బుక్లలో ఫోటోలు ఎవరో ఫోటోలు వేసుకోవడానికి అర్హతనే లేదు. అలాంటిది ఇవాళ పాత పాస్బుక్లు అన్ని కూడా రద్దు చేసి కొత్త పాస్బుక్ ఇవాళ ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశాం. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే అప్పుడు తీసుకొని వచ్చే యాక్ట్, ఈ భూముల మీద తీసుకొని వచ్చిన యాక్ట్ కూడా సీఎం గారు వచ్చిన తక్షణమే దాన్ని రద్దు చేశారు. అదే రకంగా ఇవాళ పాస్బుక్ కూడా రద్దు చేసి అందరికి ఎవరెవరికి భూములు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికి కూడా మీ భూములు మీ సొంత భూములు ఎవరికి అర్హత లేకుండా ఇవాళ ఆ చట్టబద్ధత ఉండేట్లు ఈ పాస్బుక్ చూస్తే మన భూమి మనకే ఉందని నమ్మకం కలుగుతుంది అనేది ఈ పాస్బుక్ త్రూగా అవుతుందని కూడా మీ అందరికీ తెలుసు. మేము ఏం చెప్పామో ఆ రకంగానే ఇవాళ పనులు జరుగుతున్నాయి. ఇవాళ అందరికీ పాస్బుక్లు ఒక చింతలపూడి కాన్స్టిట్యూన్సీలోనే కాకుండా ఓల్డ్ రాష్ట్రం అంతా కూడా పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. ఇవాళ ప్రతి ఒక్క పాస్బుక్ లో ఎవరైనా డీటెయిల్ పాస్బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఒక QR కోడ్ ఉంది, మీ ఫోన్ కెమెరాలో మీరు ఫోటో తీసి దాన్ని క్లిక్ చేస్తే మీ భూమి డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఇవాళ పాస్బుక్ లేకపోయినా కూడా మీకు కంప్యూటర్ లో ఆపరేట్ అయి ఉంటుంది. ఎక్కడ కానీ ఒక MRO కానీ ఎవరైనా కానీ ఏ డీటెయిల్స్ మార్చాలని కూడా వారికి ఎట్లాంటి కూడా అధికారం లేకుండా ఈ పాస్బుక్ తో ఇంకా కొంచెం గట్టిగా బలపడిందని కూడా మీకు తెలుపుకుంటూ, గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. బొట్టాయిగూడ నుండి జంగారెడ్డిగూడెం వరకు 4,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రోడ్డును ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బొట్టాయిగూడెం జంగారెడ్డిగూడెం రహదారి నిర్మాణంతో ప్రజల ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగుపడుతుందని, వ్యాపార వ్యవసాయ రవాణాకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గడ్డమడుగు రవికుమార్, కరాటం ఉమా, కరాటం రెడ్డిబాబు, మెట్ట బుచ్చిరాజు, గ్రీనర్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సామాన్యుల వైద్యావసరాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతనిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు 25,06,444 రూపాయల
విలువగల చెక్కులను అందజేశామన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు నియోజకవర్గంలో 529 మంది లబ్ధిదారులకు 4,33,47,678 కోట్ల రూపాయలు విలువగల చెక్కులను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద సుమారుగా 50 చెక్కుల్ని 25 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా ఎవరైతే వైద్యానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మెరుగైన వైద్యాన్ని అందించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఇంచుమించు అందరికీ ఒక 50 మందికి సుమారుగా 25 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందరికి అందించారు. ఈ 18 నెలల కాలంలో సుమారుగా 529 మందికి 4,34 లక్షలని అందించడం జరిగింది. అందరం కూడా ఏదైతే ఉండే వేరే అపోహలకు పోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 16 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,09,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,09,40,260 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 79 గ్రాముల బంగారం, 3 కేజీల 522 గ్రాముల వెండి లభించినట్లు వివరించారు. విదేశీ కరెన్సీ సైతం అధిక మొత్తంలో లభించినట్లు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టులో బాంబు పెట్టామని బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి కోర్టు ఏవోకు మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ 2 బాంబు స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా కోర్టులో తనిఖీలు చేశారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులను, కోర్టుకు వచ్చిన వారిని బయటకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా జడ్జి ఇచ్చిన ఫిర్యాదుతో కోర్టులో తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. బాంబుకు సంబంధించిన ఎటువంటి ఆనవాలు లభించలేదని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తెలుగుదేశం పార్టీలో చేరిన యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణతో పాటుగా పలువురు నాయకులు సాదరంగా ఆహ్వానించిన ఎంపీ మహేష్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఎమ్మెల్యే రోషన్ కుమార్. తెలుగుదేశం పార్టీ నాకు కొత్త కాదు, తెలుగుదేశం పార్టీకి నేనే కొత్త. టీడీపీలో చేరిన సందర్భంగా యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ వెల్లడి.
జంగారెడ్డిగూడెంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో జరగనున్న కళ్యాణ మహోత్సవం. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ముగ్గుల పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.